శ్రీవర్షిని విషయానికి వద్దాము. ఏమమ్మా తల్లి నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా? ఏముందని చేసుకుంటావు నాకు అర్థం కాదు. సరే నువ్వు ఫిజికల్ యాక్టివిటీస్ వదిలేద్దామా, ఫిజికల్గా నాకు అది కాదు ఇది కాదు, ఓ చాలా జెన్యూన్ అంటున్నావు. అంటే ఇప్పుడు ఉన్న అబ్బాయిలందరూ జెన్యూన్ కాదా నీకు? అంటే మన దేశంలో ఉన్న మా అబ్బాయిలందరూ జెన్యూన్ కాదు నీకు? ఆ గోరి మాత నీకు జెన్యూనా? ఫస్ట్ నువ్వు లోపము వాళ్ళలో వీళ్ళలో కాదు నీలో ఉంది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి అంటే ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. నువ్వు హట్ అయినా ఈ వీడియో చూసి ఫీల్ అయినా నాకు ఫరక్ కూడా పడదు, ఓకేనా? సో ఎక్కడో లేదు, నీకు 23 ఏళ్ళు అంతే, అంతకు మించి నీకు పెద్ద ఏజ్ కూడా లేదు, అర్థమవుతుందా? సో ఈ ఏజ్లో నీకు టిమటిమా అంటుందో మరి ఏమంటుందో నాకు తెలీదు, నువ్వేమన్నా ఫీల్ అవుకో ఈ మాట అంటున్నాని. 23 ఏళ్ళకి నీకేం తెలుసు అని, ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఏమనంటే నాకు మైనర్గా ఉన్నప్పటి నుంచి నేను మొత్తం చూసా, నీ మాటలు వినే నేను చెప్తున్నా. మైనర్గా ఉన్నప్పటి నుంచి నన్ను చాలా కష్టపెట్టారు, మా పేరెంట్స్ని నేనే పోషించా అని చెప్తున్నావు. 14 ఏళ్ళ నుంచి నువ్వు మీ పేరెంట్స్ని పోషించినవేమో, మరి నీకు 14 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు నిన్ను పోషించారు కదా, మరి చెప్పు దానికేం చేస్తావు మరి? సరే నువ్వు ఇదే మాట మాట్లాడితే 14 ఏళ్ళ వరకు నీ పేరెంట్స్ నిన్ను పోషించారు కాబట్టి 2, 3, 5 ఏళ్ళు నువ్వు పోషించినవేమో, చెల్లు అయిపోయింది అనుకో. కానీ ఇలా పేరెంట్స్ని బాధపెట్టి దీనివల్ల ఉద్ధరించేది ఏం లేదు.